మహాశక్తివంతము భూమండలమును కంపింపచేయునదైన సుదర్శన చక్రము శ్రీ మహావిష్ణువు ఆజ్ఞపై మొసలి యొక్క శిరస్సును ఖండించిన తీరును విశదముగా వివరించే శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా. కరుణాసముద్రుడైన శ్రీమన్నారాయణుడు మొసలిని చంపమని పంపిన భూమండలమును కంపింపచేయగల వేగం కలది తన అగ్ని కణాల జల్లుతో ఆకాశ మండలాన్ని కప్పివేసేది, సమస్త బ్రహ్మాండములలోనూ ఎదురులేనిది, దేవతలను దుష్టుల నుండి రక్షించేది అయిన సుదర్శన చక్రము నిప్పు కణములను వెదజల్లుతూ తన స్వామి ఆజ్ఞను నెరవేర్చడానికి ప్రచండ వేగముతో కదులుతున్నది. తరువాత ఏమి జరిగినది? అంభోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడ ఆరంభుండైన వెలుంగురేని చెలువారన్ వచ్చి నీటన్ గుభుల్ గుంభధ్వానముతో బొలంకును కలంకం బొందగాజొచ్చి దుష్టాంభోవర్తి వసించు చక్కటి కిడాయంబోయి హృద్వేగమై. ఈ విధముగా శ్రీ మహావిష్ణువుచే పంపబడిన చక్రాయుధము ఆ సరోవరంలో ఉన్న లేత పద్మములను కౌగిలించుకొనడానికి వెళ్తున్న సూర్యబింబంలా ముందుకు వెళ్ళింది. గుభిల్లు గుభిల్లనే పెద్ద శబ్దముతో మడుగు కలచిపోయేలా లోపలికి దూకింది. రివ్వున మనోవేగంతో ఆ మొసలి ఉన్న చోటును సమీపించింది. భీమంబై తలద్రుంచి ప్రాణముల బాపెన్ చక్రమా సుక్రియన్ హేమక్ష్మాధర దేహమున్ జకితవన్యేభీంద్ర సందోహమున్ కామక్రోధనగేహమున్ గరటి రక్తస్రావగాహంబు నిస్సీమోత్సాహము వీతదాహము జయశ్రీమోహమున్ గ్రాహమున్. వేగముగా వెళ్ళిన చక్రాయుధము మొసలి తలని భయంకరంగా తెగనరికింది. ఆ మకరం సామాన్యమైనదా? మేరు పర్వతమంత అతిపెద్దదైన దేహం కలది. అడవి ఏనుగులకు సైతం భీతిని కలిగించేది. కామక్రోధములతో నిండి ఉన్నది. అప్పటి వరకు గజరాజు యొక్క రక్తధారణ రుచి మరిగి ఉన్నది. ఎక్కడ లేని అలుపెరుగని ఉత్సాహముతో పోరాడుతున్నది. గెలవాలన్న దృఢ నిశ్చయముతో ఉన్నది. విష్ణువు యొక్క చక్రాయుధము వెళ్ళి అటువంటి మొసలి శిరస్సుని ఖండించి ప్రాణాలు తీసింది. ఈ విధముగా సుదర్శన చక్రము మొసలి శిరస్సును ఖండించినప్పుడు మకరమొకటి రవిజొచ్చెను. మకరము మరి ఒకటి ధనదుమాటు నడాగెన్. మకరాలయమున దిరిగెడు మకరంబులు కూర్మరాజు మరున కరిగెన్. ద్వాదశ రాసులలో ఉండే మకరం సూర్యుని చాటున నక్కింది. నవనిధులలో ఉండే మకరం కుబేరుని చాటునకు చేరింది. సముద్రంలో ఉన్న మకరాలన్నీ ఆది కూర్మం చాటుకు చేరాయి. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో